ఇవాళ మనం ముందున్నటువంటి స్పెషల్ గెస్ట్ కంటెస్టింగ్ బార్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం సార్. నమస్తే. కాంగ్రెస్ పార్టీలో ఇన్ఫ్లుయెన్స్లు నడుస్తాయి, ఫైరవీలు నడుస్తాయి అని అంటే మీరు ఏమంటారు? ఒప్పుకుంటారు? అది ఏ పార్టీలో ఇన్ఫ్లుయెన్స్, ఏ పార్టీలో ఫైరవీలు లేవు. నేను అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ పార్టీ లీడర్గా, కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా, మీరు కాంగ్రెస్ పార్టీకి లీగల్ సెల్ సర్వీసులు ఇస్తున్నటువంటి వ్యక్తిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు రావాల్సినటువంటి పదవి ఒక ఫైరవీ ద్వారా ఒక వ్యక్తికి పోయింది కదా. అప్పుడు ఏంటంటే మహేష్ గౌడ్ గారు లెటర్ రాయడం జరిగింది. ఇటువంటి వాళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటలేదు అని నేను అంట. నిజంగానే మా పార్టీలో నాకు ఈ పని కావాలంటే ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఎంపీ అయితే నన్ను కాదండి, ఏ మంత్రులు కూడా నన్ను కాదు. కాంపల్లి ఉదయకాంత్ కాస్ట్లీ అడ్వకేటా కాదా? ఏం లేనప్పుడే ఎంతో కొట్లాడి ఉండేది. నిజంగానే ప్రజలు ఆదరించేసిన తోటి అడ్వకేట్స్ వెనుకో ఎలక్ట్ చేసుకుని ఉన్న తర్వాత నేను ఎందుకు వెనకాడతాను? 100% అటువంటి వ్యక్తిత్వం నాది కాదు, మీకు తెలుసు. చాలా మంది అడ్వకేట్లు, యంగ్ అడ్వకేట్లు, ఉమెన్ అడ్వకేట్స్ చాలా మంది సబ్జెక్ట్ అవుతూ ఉంటారు కొన్ని కారణాల వల్ల. ప్రాపర్గా గైడెన్స్ లేకపోతే వాళ్ళు ప్రాక్టీస్ చేద్దామన్నప్పుడు గైడెన్స్ ఉండదు కరెక్ట్గా. మీరు అటువంటి వాళ్ళకు కూడా మేము గైడెన్స్ ఇస్తాము, వాళ్ళను మేము వాచ్ చేస్తాము, వాళ్ళని గైడ్ చేస్తామని చెప్పిండ్రు కదా. చేస్తారా మీరు? నేను ఇదివరకు కూడా ఏవైతే ప్రామిసెస్ చేసినా మీ ఛానల్ ద్వారా చాలా ప్రామిసెస్ చేసిన, ఎక్కడ నేను డివైడ్ కాలే, ఎటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ మీకు రాకపోవచ్చు. నాతోటి అడ్వకేట్స్ గురించి నేను ఏదైతే ప్రామిస్ చేస్తున్నానో 100% నేను నిలబెట్టుకుంటానని చెప్పేసి 100% నేను మాటిస్తాను. మీరు ఇచ్చిన ప్రామిస్లలో నాకు బ్రోచర్ వచ్చింది, నేను చూసిన. నేను ఒకటి అడుగుతా, మీరు చెప్పండి. 24/7 నేను అవైలబుల్లో ఉంటాను మా ఆఫీస్లో అని చెప్పింది. నేను ఖచ్చితంగా ఏ అడ్వకేట్ ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఓన్లీ ఎలక్షన్ల కోసమేనా, లేకపోతే నిజంగానే కాంపల్లి ఉదయకాంత్ మాటలు నిలబెట్టుకుంటాడా? మీకు అడ్వకేట్లు ఓట్లు వేసి గెలిపించి మిమ్మల్ని మెంబర్గా నిలబెట్టుకున్నారు అనుకోండి, ఎటువంటి సర్వీస్ ఇస్తారు? కానీ అడ్వకేట్స్ కు సమస్యలు వస్తే 100% నేను నిలబడతా. ఇప్పుడే కాదు, ఐ ఫాట్ ఫర్ ద సిస్టమ్. టుమారో ఇఫ్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఇంకా కూడా బలంగా నిలబడతా. ఒకవేళ ఎలక్ట్ అయిన రిప్రజెంటేటివ్ గా అడ్వకేట్స్ నేను ఎన్నుకున్నారు కాబట్టి వై కాంట్ టు టేక్ దిస్ ఇష్యూ టు ద గవర్నమెంట్? ప్రభుత్వం ఎందుకు కదిలి రావద్దు? ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నప్పుడు, అడిగే వాళ్ళు ప్రాపర్గా అడగనప్పుడు, ఇటువంటి మహిళలు మాకు బాత్రూమ్ లేవు, లేకపోతే మేము ఇంటికి పోయేసి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే సామర్థ్యత నాలో ఉన్నది. అటువంటి విషయాలు వస్తే కనుక ఖచ్చితంగా మీరు అడిగినట్టు ఇదివరకు ఏదైతే కొట్లాడో మళ్ళా కూడా కొట్లాడుతుంది. ఇది మాత్రం నాకు గ్యారంటీ, ఇది నా ఛాలెంజ్. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది 100% మీరు చేస్తారా? నేను ఖచ్చితంగా 12 గంటలు అయితే అందుబాటులో ఉంటా. యంగ్ అడ్వకేట్స్కి ఎవరికి ఏ సహాయం కావాలన్నా రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్ నా ఆఫీస్ ఉన్నది. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ వాక్ ఇన్ టు మై ఆఫీస్. అండ్ నా ఫోన్ నెంబర్ ఏదైతే నేను మెన్షన్ చేస్తున్నానో అది 100% 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కూడా మెంబర్గా నిలబడ్డ వాళ్ళు 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఖర్చు పెడతారట. మరి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? నేనంత ఖర్చు పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఖర్చు పెట్టిన ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇస్ ఇట్ నాట్ రైట్? అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒకవేళ మెంబర్గా ఎలక్ట్ అయిన తర్వాత ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడము, లేకపోతే గవర్నమెంట్ను వ్యతిరేకించడం చేయగలుగుతారా? 100% ఎంతమంది ఉన్నా కూడా ఇప్పుడున్న 25 మంది కంటే కూడా ద వెరీ బెస్ట్ అండ్ ద ఫస్ట్ పర్సన్ నేను ఉంటాను. ఇది మాత్రం నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. బార్ కౌన్సిల్ ఎలక్షన్ సంబంధించి ప్రియారిటీ ఓటింగ్ సిస్టమ్ ఎందుకు పెట్టారు అసలు? 1st, 2nd, 3rd, 4th, 5th ఖచ్చితంగా ఓట్లు వేయాలి. ఓట్లేసిన మన ఓటు గెలుస్తుంది. రైట్. అండ్ యంగ్ అడ్వకేట్స్కి, అంటే అప్పుడే ఎన్రోల్ అయిన వాళ్ళకి లేదా అప్పుడే ప్రాక్టీస్ చేద్దామన్న వాళ్ళకు పెద్ద కేసులు రావు. అంటే ఎవరైనా కూడా ఒక కేసు ఇవ్వాలంటే సీనియారిటీ చూస్తారు, ఎంత సీనియర్ చూస్తారు, వాళ్ళకే ఇస్తారు. వాళ్ళ కేసులు రావు, వాళ్ళు స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉంటారు. అటువంటి ప్రాబ్లమ్స్ని మీరు ఏమైనా సార్ట్అవుట్ చేయగలరు? ఏ యంగ్ అడ్వకేట్ కనుక నువ్వు అన్నట్లు కేసులు రావంటే వాళ్ళకంటూ ఒక సీనియర్ ఉన్నాడు, వాళ్ళకంటూ ఒక ఆఫీస్ ఉన్నది, వాళ్ళకంటూ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, వాళ్ళ కోసం ఒకడు ఉన్నాడు అని అంటే 100% ఉదయకాంత్ కాంపల్లి ఉంటాడు. ఇది నా మెసేజ్. మీ నెంబర్ ఏంటి? 183. చాలా మందికి గుర్తుండేది. 143 అందరికి గుర్తుంటది కదా. 4 డబల్ చేయాలంతే. లవ్ డబల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనం ముందున్నటువంటి స్పెషల్ గెస్ట్ కంటెస్టింగ్ బార్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాను. నేను మీరు ఎమ్మెల్యే అవుతారేమో అని భావించిన, కానీ మీరు మెంబర్కి ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారో చెప్పగలుగుతారా? అది ప్రజాప్రతినిధి, ఇది లాయర్లకు ప్రతినిధులు.
ప్రజలకు ఎట్లయితే ప్రతినిధులు ఉంటారో లాయర్లకు కూడా ప్రతినిధులు ఉండాలి కాబట్టి సరే అప్పుడు సమయం అనుకూలించలేదు, ఇప్పుడు సమయం అనుకూలించే విధంగా ఉంది కాబట్టి ఇట్ వాస్ ఏ వెరీ క్విక్ అండ్ చాలా తక్కువ టైంలో తీసుకున్న నిర్ణయం క్రాంతి ఇది. ఓకే. సో నాతో పాటు అక్కడ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ కూడా కాంటెస్ట్ చేస్తున్నారు, తను కూడా వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి. సో పబ్లిక్ మన సర్వీస్ చాలా చేస్తున్నాము, మీకు తెలుసు. న్యాయవాదిగా నాకున్న ఒక పేరు, నాకున్న లీగల్ నాలెడ్జ్ ఎంతోమందికి ప్రజలకు సేవలు అందించే అవకాశం నాకు కలిగజేసింది. కానీ ఈరోజు చూస్తుంటే, పరిణామాలు చూస్తూ ఉంటే, న్యాయవాదులు ఏ రకంగా అయితే ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారో, బేసిక్ ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ లేక, ఈవెన్ సమ్ టైమ్స్ ఫుడ్ అండ్ బ్రెడ్ కూడా సఫర్ అయ్యే పరిస్థితులు ఈరోజు యంగ్ అడ్వకేట్స్కి ఉంది క్రాంతి. సో దాన్ని అంటే నేను ఒక్కరినే అడ్రస్ చేయగలుగుతానంటే మేబీ కాకపోవచ్చు, బట్ ఒక కౌన్సిల్ మెంబర్గా దీని యొక్క ప్రామినెన్స్ అంతా 25 మెంబర్స్ ఖచ్చితంగా ఉంటారు. ఒక చైర్మన్, వైస్ చైర్మన్ ఉంటారు, ఒక నేషనల్ బార్ కౌన్సిల్ మెంబర్ కూడా ఉంటారు, అందరి రోల్ కూడా ఉంటుంది. న్యాయవాదుల బార్ కౌన్సిల్ మెంబర్ డ్యూటీ ఇట్స్ ఎ స్టాట్యుటరీ బాడీ అండ్ వాళ్ళకి డ్యూటీస్ ఒకేలా అడ్వకేట్స్ని ఎన్రోల్ చేయించినాము. వాళ్ళు ఏదన్నా ప్రాపర్ ఫంక్షన్ చేయకపోతే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి బార్ కౌన్సిల్కు ఒక పవర్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అడ్వకేట్ రిప్రజెంటేటివ్స్గా ఉంటా ఉన్నాం కాబట్టి అడ్వకేట్స్ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి కానీ ఒక హయ్యర్ జ్యుడిషియరీకి కానీ తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుంది కాబట్టి, సో యాజ్ ఏ రిప్రజెంటేటివ్గా దిట్స్ విల్ గివ్ అస్ ఏ గుడ్ వైడ్ స్కోప్. పబ్లిక్ సర్వీస్ ఎంతో చేస్తున్నాము, న్యాయవాదులకు ఒకవేళ అవకాశం వస్తే కూడా ఐఎమ్ రెడీ టు కమ్ ఫార్వర్డ్ టు సర్వ్ మై ఫెటర్నిటీ అండ్ మై అడ్వకేట్స్. దట్ ఈస్ మై ఇంటెన్షన్. అంటే మీరైతే పొలిటీషియన్గానే ఎస్టాబ్లిష్ అవుతారు, ఖచ్చితంగా మీరు ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతారు అని చెప్పేసి భావించము. అంటే ఈ నిర్ణయం తీసుకోనికి మూల కారణం ఏంది అసలు మీరు కంటెస్ట్ చేయడానికి? ఒకటి, సర్వీస్ చేయాలనుకుంటే దానికి ఏ స్పెషల్ ప్లాట్ఫామ్ మనకు అవసరం లేదు. వేరెవర్ వీ గెట్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ ద సొసైటీ వీ కెన్ టేక్ ఇట్, అది తప్పేం లేదు కదా. అంటే నేను అనేది ఏంటంటే కాన్స్టిట్యున్సీ పట్టుకొని కాన్స్టిట్యున్సీలో అంటే మీరు ఇప్పుడు పొజిషన్లో ఉన్నారు, అపోజిషన్ లీడర్స్ని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను మీరు ప్రశ్నిస్తూ దాని మీదనే పోరాటం చేస్తూ వచ్చిండ్రు, బ్యాలెన్స్ చేసుకుంటూ. అంటే టోటల్గా క్విట్ చేసినట్టేనా పాలిటిక్స్? మరి కాదని చెప్పొచ్చు. అంటే బార్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నుకున్నంత మాత్రాన ప్రజలకు సేవ చేయొద్దు అని ఏం లేదు, ప్రజాక్షేత్రంలో ఉండొద్దు అని ఏం లేదు, అండ్ దాని తర్వాత పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళొద్దు అని కూడా ఏం లేదు. ఓకే, సో సైమల్టేనియస్గా అది నాకు ఇంకా స్ట్రెంత్ అవుతుంది. ఇప్పుడు నేను కనుక ఎన్నుకోబడితే ఇంకా కూడా నాకు స్ట్రెంత్ అవుతుంది. అండ్ స్టేట్ వైడ్ అడ్వకేట్స్ రిప్రజెంటేటివ్ ఉంటాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్వకేట్స్ కూడా మనం సర్వీస్ చేసే అవకాశం, ఒక వెసులుబాటు కూడా ఉంటుంది కదా. సో ఇట్స్ నాట్ దట్ ఒక కాన్స్టిట్యున్సీకి మనం పరిమితమై ఉండాల్సిన నెసిటీ లేకుండా వీ కెన్ ఎన్హాన్స్ టు అక్రాస్ ద స్టేట్ మొత్తం కూడా. అంటే ఒక మెంబర్గా ఎన్నుకోబడ్డ తర్వాత దీంట్లో ప్రతి స్టేట్, అక్రాస్ ద స్టేట్ మొత్తం ప్రతి ఎనీ అడ్వకేట్ కెన్ ఓట్ టు ఎనీబడి. సో కాబట్టి వేరెవర్ వీ గో, ఈ 33 జిల్లాలలో ప్రతి చోట మన అడ్వకేట్స్ ఉంటారు, మనల్ని ఎన్నుకున్న వాళ్ళు ఉంటారు, మన రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇన్ దట్ ప్రాసెస్ నథింగ్ రాంగ్ దట్ ఏదో పొలిటికల్ లైఫ్ నుంచి డివేట్ అనేది కాదు, మళ్ళా ఎమ్మెల్యే ఆస్పిరెన్సీ ఏదో పోతుందని కూడా కాదు, అండ్ మనం ఏం చెయ్యమని కూడా కాదు. సర్టన్లీ ఈ పవర్ మనంలో ఉంటే ఇంకా కూడా బెస్ట్ సర్వీసెస్ పబ్లిక్ ఇవ్వచ్చు, లీగల్ ఫెటర్నిటీ కూడా ఇవ్వచ్చు. క్రాంతి, మీరు అంటే చాలా సందర్భాలలో కూడా కాన్స్టిట్యున్సీకి సంబంధించి చాలా అంశాలను చెప్తూ ఈ విధంగా డెవలప్ కావాలి అని చెప్పేసి ప్రతిసారి ఓ సందర్భం వచ్చిన ప్రతిసారి మీరు మాట్లాడుతూ ఉండే. మరి అటువంటి హామీలు లేకపోతే అటువంటి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మీరు కౌన్సిల్ మెంబర్గా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు కదా, మరి వీళ్లకు ఏం హామీలు ఇవ్వాలి అని మీరు భావిస్తూ ఉన్నారు? మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, ప్రామిసెస్ ఏదైతే ఉందో అది 100% మీరు చేస్తారా? 100% ప్రతి ప్రామిస్ చేస్తామని కాదు, కానీ మన ఎంత నిబద్ధతతో మనం ఇస్తున్న ప్రామిసెస్ను చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. అంటే మీరు ఇచ్చిన ప్రామిస్ ఏది చేయరా? ప్రామిస్ ఇచ్చేది చేయకుండా ఉండడానికని కాదు కదా. ప్రామిస్ చేయలేమేమో అని అన్నారు కదా. వన్ థింగ్, మన చేతిలో ఏవైతే ఉన్నాయో మనం చేస్తాము, దానికి ఏదైతే ప్రామిస్ చేస్తామో దానికి సక్సెస్ కావడానికి మన ప్రయత్నం కూడా మనం చేస్తాము. ఓకే, ఇప్పుడు గడిచిన సంవత్సరంలో 2 yearsకు ఎన్నుకోబడ్డ వాళ్ళు సుమారుగా 7 సంవత్సరాలు కొనసాగించినారు. ఓకే, రైట్. వాళ్ళు ఏం చేసినారు అండ్ స్పెషల్గా మనం ఏం చేస్తాము, వాళ్ళు చేయలేకపోవడానికి వాళ్ళకున్న పరిధులు ఏంటిది, వారు ఎందుకు చేయలేకపోయినారు, మనం ఎందుకు చేస్తాం అనేది కూడా ఇంపార్టెంటే. మనకు ఆ నిబద్ధత మనకు ఉంది అనే నమ్మకం నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తాను, ఆ ప్రయత్నం నేను చేస్తాను అని చెప్తా ఉన్నాను. మీరు ఇచ్చిన ప్రామిస్లలో నాకు బ్రోచర్ వచ్చింది, నేను చూసిన. నేను ఒకటి అడుగుతా, మీరు చెప్పండి. 24/7
నేను అవైలబుల్లో ఉంటా మా ఆఫీస్లో అని చెప్పేసి చెప్పిండ్రు మీరు మీ బంజారాహిల్స్ ఆఫీస్లో. సీక్రెట్ ఉంటారా 24/7 ఇన్ ద సెన్స్ నేను అందులో టైమింగ్ మెన్షన్ చేసిన పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం రాత్రి 9 గంటల దాకా నా ఆఫీసెస్ ఉంటాయి. అండ్ నేను ఖచ్చితంగా ఏ అడ్వకేట్ ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళ గ్రేవెన్స్ రిసీవ్ చేసుకోవడానికి యాజ్ బార్ కౌన్సిల్ మెంబర్గా నేను కోర్టులోనే కాదు నా ఆఫీస్ కూడా ఉంటుందని చెప్పి నేను దాంట్లో ఓన్లీ ఎలక్షన్ల కోసమేనా లేకపోతే నిజంగానే కాంపల్లి ఉదయకాంత్ మాటలు నిలబెట్టుకుంటాడా? ఒకటి క్రాంతి అందరిలాగా మీరు మాట్లాడొద్దు, ఎందుకంటే నా వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా మీరు ఇటువంటి క్వశ్చన్ వేస్తారని చెప్పి నేను అనుకోలేదు. బట్ స్టిల్ ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ వస్తే ఏం లేనప్పుడే ఎంతో కొట్లాడిన ఉండేది. ఒకవేళ నిజంగానే ప్రజలు ఆదరించేసిన తోటి అడ్వకేట్స్ ఎన్నుకో ఎలెక్ట్ చేసుకొని ఉన్న తర్వాత నేను ఎందుకు వెనకాడతాను? 100% అటువంటి వ్యక్తిత్వం నాది కాదు, మీకు తెలుసు. ఓకే ఐ విల్ నాట్ డూ దట్. రైట్, కాసేపు ఈ అంశాన్ని పక్కన పెడితే నేను మీ పర్సనల్గా అడుగుతా ఉన్నా. మీరు టీపీసీసీ లీగల్ చైర్మన్ కావాలన్న కోరికతోటి మీరు ఉండే, మిమ్మల్ని కావాలని మీ పార్టీ తొక్కింది, మిమ్మల్ని అంచింది, మిమ్మల్ని పక్కన పెట్టింది అని నేను అంట, మీరు ఏమంటారు? వన్ థింగ్, ఇప్పుడు పొలిటికల్ ఇష్యూస్ ఇప్పుడు మన డిబేట్ అయితే, బట్ స్టిల్ మీరు జర్నలిస్ట్గా అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకున్నది. గడిచిన చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ మారడం వల్ల ఆయనే చైర్మన్షిప్ కూడా నేను కొద్ది రోజులు ఇన్ఛార్జ్ చైర్మన్గా చేయడం జరిగింది లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ డిపార్ట్మెంట్కి, కాంగ్రెస్ పార్టీకి. దాని తర్వాత మేబీ నేను ట్రై చేసిన నా ఆస్పిరెంట్స్ ఉండే, బట్ స్టిల్ నాకంటే సీనియర్ లీడర్స్ అంటే సీనియర్ రిప్రజెంటేటివ్స్ ఉండే, వాళ్ళకున్న పొలిటికల్ అఫిలియేషన్స్ కావచ్చు, వాళ్ళకున్న పొలిటికల్ సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు. సో దెర్ హ్యాస్ బిన్ వన్ మోర్ చైర్మన్ హ్యాస్ బిన్ ఎలెక్టెడ్ పొన్నమ అశోక్ గారు కావచ్చు. సో ఆయన తర్వాత వీ హ్యావ్ వెరీ లాట్ ఆఫ్ ఫ్యూచర్ కదా క్రాంతి. ఇప్పుడు ఐఎమ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 45 నౌ, 44. బట్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఇన్ఫ్లుయెన్స్లు నడుస్తాయి, ఫైరవీలు నడుస్తాయి అని అంటే మీరు ఏమంటారు? ఒప్పుకుంటారు అది? ఏ పార్టీలో ఇన్ఫ్లుయెన్స్, ఏ పార్టీలో ఫైరవీలు లేవు. నేను అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ గురించి. ఏ పార్టీలో లేవు మీకు? సరే అన్నీ ఉండొచ్చు, మీరు ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా, కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా, మీరు కాంగ్రెస్ పార్టీకి లీగల్ సెల్ సర్వీసులు ఇస్తున్నటువంటి వ్యక్తిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చెప్పండి, మీకు రావాల్సినటువంటి పదవి ఒక ఫైరవీ ద్వారా ఒక వ్యక్తికి పోయింది కదా. అప్పుడు ఏంటంటే మహేష్ గౌడ్ గారు లెటర్ రాయడం జరిగింది, పొన్నమ అశోక్ గారికి లీగల్ సెల్ చైర్మన్ సీట్ ఖాళీ ఉంది కాబట్టి. మీరు సర్వీస్ ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీకి, మీరు సర్వీస్ ఇచ్చారు. అఫ్ కోర్స్ క్రాంతి, అటువంటి వాళ్ళని రికగ్నైజ్ చేయకుండా ఫైరవీ కార్లకు వచ్చింది అని అంటే ఏమన్నట్టుగా? వన్ థింగ్, ఇప్పుడు అట్లాంటి మరి ఎమ్మెల్యే టికెట్ కూడా పోయింది కదా, అది మీకు తెలుసు కదా. ఓకే, దాన్ని కూడా అడుగుతాయి. ఇప్పుడు అట్లాంటి పైరవీ కార్లకు పోయిందా, డబ్బులు ఉన్న వాళ్ళకి పోయిందా, లేకపోతే ఇంకా వివిధ అంశాలను అడ్రస్ చేసే వాళ్ళకి పోయిందా అంటే సటన్లీ చేస్తారండి. నేనేమంటున్నా అంటే పర్సనల్గా ఆఫ్ ద కెమెరా మాట్లాడితే, నేను మీతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయిన ప్రతిసారి కూడా అంటే చాలా లాయల్గా, చాలా అగ్రెసివ్గా, వర్క్ పరంగా డెడికేషన్తో ఉంటారు. ఇటువంటి వాళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటలేదు అని నేను అంట. యాక్సెప్ట్ చేయండి అట్లీస్ట్ దీన్ని. లేదు, అది నాకు అది పాజిటివ్ పాయింట్ అండి. నేను యాక్సెప్ట్ చేయాలంటే ఇట్స్ పాజిటివ్ పాయింట్, నేను ఖచ్చితంగా యాక్సెప్టే చేస్తా. కాంగ్రెస్ పార్టీ సరిగా యూటిలైజ్ చేస్తలేదంటే పార్టీకున్న పారామీటర్స్ కావచ్చు, వాళ్ళకున్న లిమిటేషన్స్ కావచ్చు, అండ్ వాళ్ళకున్న ఐడెంటిఫికేషన్ లోపం కూడా కావచ్చు, దాంట్లో మనం తప్పుపట్టనికి లేదు కదా. నిజంగానే మా పార్టీలో నాకు ఈ పని కావాలంటే ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఎంపీ అయితే నన్ను కాదండి, ఏ మంత్రులు కూడా నన్ను కాదండి. సో ఐ హ్యావ్ దట్ కెపాసిటీ, ఐ హ్యావ్ దట్ స్టాండ్, ఐ కెన్ గెట్ ఇట్ డన్. ఓకే, ఒకటి మిస్ అయినంత మాత్రాన ఉన్నాయని మిస్ అయితే, లేకపోతే పార్టీ పక్కన పెట్టిందా, లేదంటే కానీ ప్రభుత్వాలు పక్కన పెట్టినా, లేకపోతే పట్టించుకుంటే చైర్మన్ పదవి రాలేదు కదా. చైర్మన్ పదవి ఇట్స్ అదే చెప్తున్నాను కదా క్రాంతి. అప్పుడు జరిగిన ఈక్వెషన్స్ వేరు. మహేష్ గౌడ్ గారు పొన్నమ అశోక్ గౌడ్ గారికి ఇవ్వాలని అనుకున్నారు, ఆయన రికమెండ్ చేసినారు, ఆయనకి ఇచ్చిండ్రు. లీగల్ సెల్లో నేను చేసినంత పని ఎవరు చేయలేదని నేను ఆన్ రికార్డ్ నేను చెప్తా. మీ అందరికి తెలుసు, నేను ప్రజల దృష్టిలో అపోజిషన్ దృష్టిలో నేను ఎంత ఫైట్ చేసినా కూడా మీకు తెలుసు. ఓకే, అటువంటి సిచ్యుయేషన్స్లో మనము వీ హ్యావ్ గివెన్ మై బెస్ట్. ఓకే, ఇట్స్ అనే మేబీ అంటే ఆ టైంకు అట్లా నడిచింది, మేబీ టైం మారొచ్చు, ఏది శాశ్వతం కాదు కదా. పవర్ ఈస్ నాట్ ఎవరీ ఆల్వేస్ ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ ఆర్ ఎప్పటికీ ఒకరికే శాశ్వతాన్ని చెప్పుకోనికి లేదు. దెర్ విల్ బి డెఫినెట్లీ సమ్ టైమ్స్ విల్ కమ్, డెఫినెట్గా వచ్చినప్పుడు చూద్దాం. రైట్, ఎమ్మెల్యే అవుతారా మరి ఈసారి కాకపోయినా ఏదో ఒకసారి అయితే నా యొక్క సంకల్పం అదే. ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆదరిస్తున్న నా కాన్స్టిట్యూన్స్ వాళ్ళు ఐ విల్ బి ఇన్ ఎ గుడ్ పొజిషన్, అందులో ఏమాత్రం డౌట్ లేదు. నిజంగా అంటే చాలామంది అడ్వకేట్లు, యంగ్ అడ్వకేట్లు, ఉమెన్ అడ్వకేట్స్ చాలామంది సఫికేట్ అవుతూ ఉంటారు కొన్ని కారణాల వల్ల. ప్రాపర్గా గైడెన్స్ లేకపోతే వాళ్ళు ప్రాక్టీస్ చేద్దామన్నప్పుడు గైడెన్స్ ఉండదు కరెక్ట్గా. మీరు అటువంటి వాళ్ళకు కూడా మేము గైడెన్స్ ఇస్తాము, వాళ్ళను మేము వాచ్ చేస్తాము, వాళ్ళని గైడ్ చేస్తామని చెప్పి చెప్పిండ్రు కదా.
చేస్తారా మీరు? విద్య అనేది ఒకటి చూడండి క్రాంతి, విద్య అనేది ఇట్స్ దానం అంట, విద్యాదానం మంచిది. అంటే ఎడ్యుకేటింగ్ ద స్టూడెంట్స్ ఆర్ యంగ్ అడ్వకేట్స్ విల్ డెఫినెట్లీ గివ్ ఎ బెస్ట్ రిఫార్మేషన్ టు ద సొసైటీ ఆర్ జుడిషియరీ ఆర్ ద లీగల్ ఫ్యాటర్నిటీ అని చెప్తా. మనతోటి అడ్వకేట్స్ కానీ మన యంగ్ అడ్వకేట్స్ని కానీ ఎడ్యుకేట్ చేయడంలో తప్పు లేదు. యాజ్ ఏ సీనియర్ అడ్వకేట్ నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న నెట్వర్క్ కావచ్చు, డెఫినెట్లీ ఐ విల్ డెఫినెట్లీ కమ్ ఫార్వర్డ్ ఫర్ యంగ్ అడ్వకేట్స్. నిజంగానే ఎవరైతే సఫర్ అవుతున్నారో నేను ఐఎమ్ ప్రామిసింగ్ యూ, సీనియర్కి ఏమవుతుందంటే లీగల్ ప్రొఫెషను ప్రతి అడ్వకేట్ ఎదుగుతున్నాడంటే ఇంకో అడ్వకేట్కు బిజినెస్ పోతున్నట్టే. ఇట్స్ లా గివ్ అండ్ టేక్. అది ఎక్కడ కూడా తనకు ఇంకో బిజినెస్ వచ్చిందంటే, తనకు ఇంకో క్లయింట్ బేస్ ఇంకో దిక్కు డైవర్ట్ అయిందంటే ఒక సీనియర్ అడ్వకేట్కి బిజినెస్ పోయినట్టే, తన ఇన్కమ్ అయినట్టే, రైట్? సో అటువంటి సిచ్యువేషన్లో నో బడీ విల్ కమ్ ఫార్వర్డ్ సో డేర్లీ దట్ ఇంకొక యంగ్ అడ్వకేట్ను పూర్తిగా సపోర్ట్ చేయాలన్న దృక్పథం ఎక్కువ ఉండకపోవచ్చు. మేబీ ఐఎమ్ నాట్ సో కీన్ అబౌట్ ఇట్. బట్ అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉండి అడ్వకేట్స్కి నెసెసిటీ ఉంటే కనుక నేను చెప్పిన కదా, నేను ఖచ్చితంగా 12 గంటలు అయితే అందుబాటులో ఉంటా. యంగ్ అడ్వకేట్స్కి ఎవరికి ఏ సహాయం కావాలన్నా రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ నా ఆఫీస్ ఉన్నది. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ వాక్ ఇన్ టు మై ఆఫీస్. అండ్ నా ఫోన్ నెంబర్ ఏదైతే నేను మెన్షన్ చేస్తున్నానో అది 100% 24 గంటలు అందుబాటులో ఉంటుంది. నేను ఇదివరకు కూడా ఏవైతే ప్రామిసెస్ చేసినా మీ ఛానల్ ద్వారా చాలా ప్రామిసెస్ చేసిన, ఎక్కడ నేను డివైడ్ కాలే, ఎటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ మీకు రాకపోవచ్చు, నెగిటివ్ కంప్లైంట్స్ కూడా రాకపోవచ్చు. నా ప్రతి ఇంటర్వ్యూలలో మీరు చూసిన పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి కానీ నెగిటివ్ కామెంట్స్ లేవు కదా. సో దట్ షోట్స్ మై యాటిట్యూడ్, నా వ్యక్తిత్వం చూపిస్తూ ఉన్నది. నాతోటి అడ్వకేట్స్ గురించి నేను ఏదైతే ప్రామిస్ చేస్తున్నానో 100% నేను నిలబెట్టుకుంటానని చెప్పేసి 100% నేను మాటిస్తూ ఉన్నాను. రైట్. అంటే మీరు గతంలో కూడా కొన్ని కేసెస్ చాలా ప్రెస్టేజియస్గా లేకపోతే వాటి నుంచి ఒత్తిడి వచ్చినా కూడా మీరు తట్టుకొని మరీ నిలబడ్డారు కదా. ఇప్పుడు వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇస్తారు మరి? అటువంటి కేసెస్ వాళ్ళపైన జరిగినప్పుడు, అటువంటి ఒత్తిడి వాళ్ళపైన వచ్చినప్పుడు యంగ్ అడ్వకేట్స్కి ఏం సపోర్ట్ చేస్తారు మీరు? ఇప్పుడు నా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలు ఏవైతున్నాయో నేను బియాండ్ లిమిట్స్ పోయి కొట్లాడినా. ఇట్స్ నాట్ దట్ లీగల్ బ్యాటిల్లో నేను ఫైట్ చేసిన, జ్యుడిషియరీలో కొట్లాడినది కాదు. పబ్లిక్లో ప్రజాశక్తులను కొట్లాడిన సందర్భాలు ఆన్ రికార్డ్ ఉన్నాయి. సో దట్ ఈస్ మై యాటిట్యూడ్. నిజంగా ఏ అడ్వకేట్ కన్నా ఏదైనా ఇబ్బంది అయింది అంటే, ఎవరైనా క్లయింట్స్ ఇబ్బంది పెట్టినారా, లేదంటే కనుక కోర్ట్స్లో ఏదైనా ఇబ్బంది అయినా, లేదంటే కనుక ఇంకో తోటి అడ్వకేట్స్తో ఇబ్బంది అయినప్పుడు నిజంగా నేను నా దృష్టికి వస్తే అస్ అడ్వకేట్ కొట్లాడచ్చు, లేదంటే కనుక ఒక ఎలక్టెడ్ మెంబర్ లెక్క కూడా వీ కెన్ ఫైట్. ఓకే, ఫైటింగ్ స్పిరిట్ మాలో ఉన్నది కాబట్టి ఎక్కడ ఏ తప్పు జరిగినా, ఏ అన్యాయం జరిగినా డెఫినెట్లీ ఐ విల్ స్టాండ్ ఫర్ దట్. దెర్ ఇస్ నో డౌట్. రైట్. అడ్వకసీ అంటే కాస్ట్లీ ఒక బిజినెసే కదా, ఇదంతా యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? ఇట్స్ ఎ ప్రొఫెషన్. ఇట్స్ ఎ వెరీ నోబుల్ ప్రొఫెషన్. ఇందాక అన్నారు ఇట్ డిపెండ్స్ అపాన్ ఎవ్రీ ఇండివిజువల్. ఇందాక అన్నారు బిజినెస్ పోతుంది అని చెప్పేసి అని అన్నారు కదా, అంటే బిజినెస్ అని యాక్సెప్ట్ చేస్తారు? బిజినెస్ పోతుంది అన్న ఆలోచన ఇంకొక అడ్వకేట్కి వస్తుందని చెప్పి నేను చెప్పాను. అంటే నా దృష్టిలో అది బిజినెస్ అనేసి అనుకుంటే, ప్రొఫెషన్లో డబ్బులు సంపాదించేది ఏదైనా కూడా, ఎనీ ప్రొఫెషన్ డబ్బులు సంపాదించేది ఏదైనా కూడా ఇట్స్ ప్రొఫెషన్ కావచ్చు. దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ అనే పదం కూడా మనం వాడుకోవచ్చు. ఓకే, ఇట్స్ నోబుల్ ప్రొఫెషన్. ఓకే. సో కాబట్టి దాన్ని బిజినెస్ పరంగా అంటే ఎవ్రీబడి విల్ చార్జ్ దేర్ ఓన్ ప్రీమియం, రైట్? నేను ఒక కేసు చేస్తే ఒక 10,000 తీసుకుంటూ కావచ్చు, అదే కేసు ఇంకోళ్ళు చేస్తే ₹1,00,000 తీసుకుంటారు కావచ్చు, అదే కేసు జస్ట్ అపేర్ కానీ ఇంకొక అడ్వకేట్ అపియరెన్స్కే 5 లక్షలు తీసుకుంటారు కావచ్చు, రైట్? సో ఇట్స్ ఆల్ మ్యాటర్స్. అంటే ఉదయకాంత్ కాస్ట్లీ అడ్వకేటా కాదా? కాస్ట్లీ అడ్వకేట్ మీరు ఇదివరకు కూడా నన్ను ఇదే మాట అడిగాను. కాస్ట్లీ అడ్వకేట్ నేను ఎప్పటికీ కాదనే చెప్తాను. నేను యు నో దట్ వెరీ వెరీ రికార్డెడ్గా. కాస్ట్లీ అడ్వకేట్కి అయితే నేను పబ్లిక్లో నేను ఫైట్ చేస్తాను అక్కడ. ఖచ్చితంగా నేను ఐఎమ్ అవైలబుల్ టు ఎవ్రీబడి, అది మాత్రం చెప్పగలుగుతా. నాకున్న లీగల్ ప్రొఫెషన్ కావచ్చు, నాకున్న పబ్లిక్ నెట్వర్కింగ్ కావచ్చు, నాకున్న మీలాంటి వాళ్ళ సపోర్ట్, మీడియా సపోర్ట్సే కావచ్చు, ప్రతి చోటనే ఐ ఫాట్ అండ్ ఐ అచీవ్డ్ ద బెస్ట్ రిజల్ట్స్. దో ఇట్ వాట్ టైప్ ఎటువంటి రిజల్ట్స్ అనేది ఇమ్మెటీరియల్ పక్కన పెడితే ఖచ్చితంగా ఐ హ్యావ్ సక్సెస్ రేషియో. సర్టన్లీ అది మీరే చెప్పాలి, అది నేను చెప్పుడు కాదు. రైట్. అంటే మీరు కష్టపడతారు, కష్టపడే తత్వం ఉన్నది, కష్టపడే వ్యక్తిత్వం మీది. ఖచ్చితంగా మీరు సర్వీస్ ఇచ్చిండ్రు, మెడికల్ మాఫియా మీద ఫైట్ చేశారు, ఒక అమ్మాయి అత్యాచారానికి గురైతే దాని మీద ఫైట్ చేశారు. రెగ్యులర్గా మీరు ప్రతి ఇష్యూలో కాంపల్లి ఉదయకాంత్ కనిపిస్తారు. రైట్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు అడ్వకేట్లు ఓట్లు వేసి గెలిపించి మిమ్మల్ని మెంబర్గా నిలబెట్టుకున్నారు అనుకోండి, ఎటువంటి సర్వీస్ ఇస్తారు మీరు? ఇప్పుడు అది అనుకొని చేసింది కాదు. ఇప్పుడు మీరు ఏవైతే ఇప్పుడు నన్ను ఏదో కాంప్లిమెంట్స్ ఇచ్చినట్టు మాట్లాడారో అవి నేను అనుకొని చేసింది కాదు, అనుకోకుండా జరిగింది. అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్. అంటే నేను చేసింది అయితే రైట్ ఫైటే, మీకు అది తెలుసు. సో అనుకోకుండా జరిగిన సందర్భాలు అవి.
దట్ షోస్ మై యాటిట్యూడ్, అదే చెప్పగలుగుతాను నేను. అంతకుమించి దీనివల్ల అదేదో చేసినామనేసి ఇప్పుడేదో బెస్ట్ చేస్తాం, అది చేయకపోతే ఇంకోటి చెయ్యమనేది కాదు. దట్ షోస్ మై యాటిట్యూడ్ అంతే. నేను అంతకుమించి దాన్ని పూర్తిగా ఎక్కువ ఎంఫసైజ్ చేయదలుచుకోలేదు. కానీ అడ్వకేట్స్కు సమస్యలు వస్తే 100% నేను నిలబడతా, ఇప్పుడే కాదు. ఐ ఫాట్ ఫర్ ద సిస్టమ్, టుమారో ఇఫ్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఇంకా కూడా బలంగా నిలబడతాను. ఇప్పుడు ఏముంటుంది ఇక్కడ చిన్న చిన్న సమస్యలు, ఇప్పుడు వాళ్ళకు లైబ్రరీ లేదంటారు, మాకు ప్రాపర్ స్టైఫెండ్ రాలేదంటారు. కొందరు మహిళలు మాట్లాడుతూ ఇప్పుడు కూడా మాకు బాత్రూమ్ లేవు, మేము కోర్టుకు వస్తే మళ్ళీ ఇంటి బయసి టాయిలెట్స్ యూజ్ చేసుకున్న పరిస్థితి మా కోర్టులో ఉందని చెప్పి మాట్లాడతారు. మరి ఇన్ని రోజులు ఉన్న వాళ్ళంటే ఇట్ ఈస్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద బార్ కౌన్సిల్ మెంబర్. బట్ నేనేమంటున్నంటే ఒకవేళ ఎలక్ట్ అయిన రిప్రజెంటేటివ్గా, ఒక ఎలక్ట్ అయిన మెంబర్గా అడ్వకేట్స్ నేను ఎన్నుకున్నారు కాబట్టి వై కాంట్ టు టేక్ దిస్ ఇష్యూ టు ద గవర్నమెంట్. ప్రభుత్వం ఎందుకు కదిలి రావద్దు? ఒక కోర్టు ఎస్టాబ్లిష్ చేయాలి, కోర్టు డెవలప్ చేయాలంటే ప్రభుత్వం సహకరించాలి కదా. కోర్టు డిస్పోజ్ అయినా మరి కోర్టు ఫీజులు వస్తున్నాయి కదా, కోర్ట్స్ నుంచి కూడా ప్రభుత్వానికి ట్యాక్స్లు వస్తున్నాయి కదా. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నప్పుడు అడిగే వాళ్ళు ప్రాపర్గా అడగనప్పుడు ఇటువంటి మహిళలు మాకు బాత్రూమ్ లేవు, లేకపోతే మేము ఇంటికి పోయేసి బాత్రూమ్ పోయే పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఈరోజు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ నాతో మాట్లాడుతున్న ఫోన్ కాల్స్ చాలా ఉన్నాయి. అటువంటప్పుడు మీ ఎన్నుకోబడ్డ మీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మీ మంత్రులు కావచ్చు, వాళ్ళని మీరు క్వశ్చన్ చేయలేదు ఇన్ని రోజులు. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కోర్టు డెవలప్మెంట్ కావడానికి ప్రభుత్వం నుంచి ఇటువంటి నిధులు కావాలి, నిధులు తీసుకొచ్చే సామర్థ్యత నాలో ఉన్నది. అటువంటి విషయాలు వస్తే కనుక ఖచ్చితంగా మీరు అడిగినట్టు ఇదివరకు ఏదైతే కొట్లాడినో మళ్ళా కూడా కొట్లాడుతుంది. ఇది మాత్రం నాకు గ్యారంటీ, ఇది నా ఛాలెంజ్ అనుకుంటున్నాను. రైట్. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, మీరు ఒకవేళ మెంబర్గా ఎలక్ట్ అయిన తర్వాత ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడము, లేకపోతే గవర్నమెంట్ను వ్యతిరేకించడం చేయగలుగుతారా? మరి 100% ఎంతమంది ఉన్నా కూడా ఇప్పుడున్న 25 మంది కంటే కూడా ద వెరీ బెస్ట్ అండ్ ద ఫస్ట్ పర్సన్ నేను ఉంటాను. ఇది మాత్రం నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ ప్రామిస్ మీద మీరు కట్టుబడి ఉంటారా? ముమ్మాటికుంటా, పక్కా. ఎస్, 100% ఉంటా. అసలే వెనక్కి దగ్గర దీంట్లో నో వే. ఎటువంటి ఒత్తిడి వచ్చినా? ఏ ఒత్తిడిలు వస్తాయి? గవర్నమెంట్ మీదే ఉంది కదా. గవర్నమెంట్లు ఉన్నప్పుడు గవర్నమెంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్న ఒక వ్యక్తిగా, ఒక కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్గా నేను ఒక సమస్య తీసుకెళ్ళి నేను కొట్లాడాల్సిన అవసరం లేదు, నేను అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రాపర్ కనుక మన అప్రోచ్ ప్రాపర్గా ఉంటే కనుక 100% నాకున్న క్రెడిబిలిటీ వాల్యూ మీద కావాల్సిన నిధులు కానీ, లేకపోతే అడ్వకేట్ వెల్ఫేర్స్ కావాల్సిన విషయాలలో 100% నాకున్న ఇన్ఫ్లుయెన్స్ నేను మాత్రం తెచ్చుకోగలుగుతాను నమ్మకం నాకున్నది. రైట్. ఓకే. చాలామంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అడ్వకేట్స్ అని అంటే పబ్లిక్, కామన్ పబ్లిక్ చెప్తున్నాను నేను, కొంత కాస్ట్లీగా చూస్తారు. అబ్బా ఈ కేసు ఉన్నది, అడ్వకేట్ దగ్గర పోవాలా, కోర్టుకు పోవాలంటే పైసలే పోతాయి, అసలే అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ పర్సెప్షన్ ఉన్నది. ఒక అడ్వకేట్గా మీరు ఏం చెప్తారు అటువంటి సిచ్యువేషన్స్కి? కేసులు తీసుకోవడానికి, కేసులు రిజాల్వ్ చేసుకోవడానికి ఆస్తులు అమ్ముకుంటే సిచ్యువేషన్ ఉండదు. అండ్ మన కేసులకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. చార్జెస్ అనేది అడ్వకేట్ చార్జెస్ డిపెండ్ అపాన్ ద అడ్వకేట్. కంటిన్యూషన్ ప్రాసెస్లో ల్యాగ్ చేసుకుంటూ కావాలని కొంతమంది అడ్వకేట్స్ చేస్తూ ఉంటారు. అడ్వకేట్స్ ల్యాగ్ చేయరు క్రాంతి, ఏ అడ్వకేట్ కూడా కేసులు ల్యాగ్ చేయరు. బట్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎక్కడైతే పెండెన్సీ ఎక్కువ ఉన్నదో కోర్టులలో, అటువంటిప్పుడు ఒక్క జడ్జికి మనం 100-150 కోట్లు కేసులు రోజు చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ కోర్టులు ఆ కేసులు కనుక మనము డివైడ్ చేసుకొని కోర్టు ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ ఆఫీసర్స్ ప్రాపర్గా ఉండి, ఆ జడ్జెస్ కానీ, లేదంటే కానీ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉంటే కనుక పెండెన్స్ ఉండదు కదా. సో దట్ దానివల్ల లిటిగేషన్ అవాయిడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వచ్చిన లిటిగేషన్ కూడా తొందరగా క్లియర్ అవుతుంది. సో అంతేగాని అడ్వకేట్స్ ఎందుకు లాగుతారు? ఇప్పుడు ఇవాళ నాకు 10,000 ఫీజు వచ్చింది, కేసు సెటిల్ అయిన తర్వాత ఇంకో 10,000 ఫీజు వస్తుంది అన్నప్పుడు నేను కేసు క్లోజ్ చేసుకొని ప్రయత్నం చేస్తానా, లేదంటే కేసులు ఇంకా లాగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు? అంతే కదా. అప్పుడు దానికి ప్రభుత్వాలు, కోర్టు సహకారాలు అడ్వకేట్స్కి ఉండాలి. అది పాసిబుల్ కాకపోవడానికి గల రీజన్స్ ప్రభుత్వం ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోకపోవడం. తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు అదే జరిగింది. ఇప్పుడు కొంచెం మార్పు వస్తూ ఉన్నది. ఆ మార్పును ఇంకా బలపరచడానికి మాలాంటి రిప్రజెంటేటివ్స్, పార్టీకి ఇంక్లైన్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే కనుక పార్టీకి కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులకు కానీ అటాచ్ అయి ఉన్న వాళ్ళు కానీ, అడ్వకేట్ సమస్యలను కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, లేదంటే కోర్ట్ ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో కానీ అడ్వకేట్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వాళ్ళు, సమర్థమైన వాళ్ళు ఉంటే కనుక ప్రాపర్లీ ఇటువంటి ఇష్యూస్ కూడా రిజాల్వ్ అవుతాయని నా ఒక అభిప్రాయం. రైట్. ఓకే. ఇప్పటికీ కూడా చాలామంది అంటే మీరు చెప్తున్నటువంటి 10,000, 20,000, 30,000 కూడా ఇచ్చుకోకుండా కొంతమంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కేసుల విషయంలో, కోర్టుల విషయంలో. వాళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? అట్లా ఒకటి సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ రెండు ఉంటాయి. సివిల్ కేసు మనకి ఎనీథింగ్ ప్రభుత్వం నుంచి లీగల్ ఎయిడ్ సిస్టమ్ ఒకటి ఉన్నది.
కోర్టే ఫెసిలిటేట్ చేస్తుంది. ఎవరైతే అడ్వకేట్స్ కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి లీగల్ ఎయిడ్ సిస్టమ్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ నిజంగానే ఆ లీగల్ ఎయిడ్ సిస్టంలో కూడా ఎవరైతే సాటిస్ఫై కాలేదనుకున్నప్పుడు డెఫినెట్గా అటువంటి దృష్టి నా దృష్టికి వస్తే 100% హెల్ప్ చేస్తాను. 100% డెఫినెట్గా చేస్తాను. ₹1 కూడా తీసుకోండి మీరు. నేను ఇదివరకు ఇంకో ఇంటర్వ్యూలో కూడా మీకు చెప్పినట్టుగా నాకు గుర్తున్నది, ఒకవేళ కేసులో నిజం ఉండి అడ్వకేట్స్లో కానీ క్లయింట్లో కానీ నిజాయితీ ఉంటే నేను అవసరమైతే డబ్బులు ఎదురు పెట్టుకొని చేస్తాను కూడా నీకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ అదే సందర్భం నేను నీకు గుర్తు చేస్తున్నాను. రైట్. చాలామంది అడ్వకేట్ల మీద అంటే గతంలో వామన్ రావు దంపతులకు సంబంధించినటువంటి హత్య విషయం కావచ్చు, లేకపోతే జనగాంలో ఒకసారి అడ్వకేట్ పైన దాడి జరిగింది, ఇటువంటి అంశాలు కావచ్చు, అడ్వకేట్ల మీద వరుసమ్మడి దాడులు జరుగుతూ ఉన్నాయి. అటువంటి అంశాలకు సంబంధించి ఒకవేళ మీరు మెంబర్గా ఎలక్ట్ అయితే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఒకటి చూడండి క్రాంతి, ఇప్పుడు ఫ్యూ ఇన్సిడెంట్స్ జరగడానికి గల కారణాలు వ్యక్తిగత కారణాలు కూడా కొన్ని ఉంటాయి. మరి ఎంతోమంది ఎన్నో పెద్ద పెద్ద కేసులు చేసినారు, అటువంటి అడ్వకేట్స్ మీద దాడులు జరగట్లేదు. కొన్ని పర్టికులర్ పారామీటర్స్లో ఉన్న వాళ్ళ అడ్వకేట్స్ మీదనే క్లయింట్స్ అటెంప్ట్ చేయడమా, లేదంటే ఆ లోకల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో కొందరు మర్డర్ చేయడం, ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. కానీ సో అటువంటి జరుగుతున్నాయి అంటే దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి రావాలని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి, అదే చెప్తున్నాను. ఇట్ హ్యాస్ టు బి అమెండెడ్ బై ద సెంట్రల్. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వంలో మేబీ అంటే దే ఆర్ నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్. సో అటువంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు వాటి మీద నిరంతరంగా పోరాటాల్సిన అవసరము ఈరోజు ఎన్నుకోబడ్డ రిప్రజెంటేటివ్స్ మీద ఉన్నది. మరి వాళ్ళు కొట్లాడతలేరు. ఎలెక్ట్ అయ్యేసి 2 ఏళ్ళకి ఎలెక్ట్ అయిన వాళ్ళు 7 సంవత్సరాలు కొనసాగించి మళ్ళీ కూడా వాళ్ళు మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు. ఇదివరకు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దాన్ని అడ్రస్ చేయలేని పరిస్థితిలో ఉండి మళ్ళీ కొత్తగా మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి ఓట్లాడడానికి పోయే అడ్వకేట్స్ ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి ఈ ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు, ఈ అడ్వకేట్స్ ఎట్లా ఓట్లేస్తారని చెప్పేసి అనుకుంటున్నారని వాళ్ళ విజ్ఞప్తి వదిలేయాలి. అండ్ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్టా, లేదంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ సెల్లా, లేదంటే కనుక ఒకవేళ అడ్వకేట్కి ఏదైనా అయితే కనుక 100% కౌన్సిల్ నుంచి కానీ, లేకపోతే కౌన్సిల్ నుంచి ఎన్నుకోబడ్డ ఎవరైతే ఎలెక్ట్ అవుతారో అటువంటి ఓటర్స్ నుంచి కానీ, లేకపోతే వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్న అడ్వకేట్ సపోర్ట్ తీసుకొని ఇటువంటి వాటి ముక్తకంఠం ఖండిస్తే ఇంకోసారి ఎవరైనా చేయాలన్నా కూడా భయపడే సిచ్యుయేషన్స్ వస్తాయి. అండ్ ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కనుక వస్తే ఎవరైతే అడ్వకేట్స్ మీద దాడి చేస్తారో, అడ్వకేట్స్కి ఎప్పుడైతే నష్టం జరుగుతుందో అటువంటి స్పెషల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ అయ్యి స్పెషల్ యాక్ట్స్ ఉంటే కనుక చేయడానికి భయపడతారు. యాజ్ వీ ద అడ్వకేట్స్ హ్యాస్ టు బి ఫాట్ ఫర్ దట్. అదర్వైజ్ నెక్స్ట్ ద బాడీ కాన్స్టిట్యూట్ అయితే దాని మీదుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క చట్టాన్ని ప్రాపర్గా త్వరలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే చేసే బాధ్యత తీసుకుంటారు. రైట్. మీరు ఇందాక మాట్లాడుతూ ప్రాపర్గా ఇన్ఫ్రా లేదు, అందుకోసం కేసులన్నీ పెండింగ్లో ఉన్నాయి, అందుకే డీలే అవుతూ ఉంది, ల్యాగ్లు అవుతూ ఉన్నాయి అని అన్నారు కదా. ఎందుకు అసలు గవర్నమెంట్ ఎందుకు కోర్ట్స్కి సహకరించదు? కోర్ట్స్కి సంబంధించినటువంటి ఫండ్స్ అట్లీస్ట్ టాయిలెట్స్ కూడా లేక ఇబ్బంది పడుతున్నారు ఉమెన్స్ అన్నారు కదా, ఎందుకు అసలు కారణం? ఇప్పుడు క్రాంతి ఒకటి, ప్రభుత్వాలు ఏవైనప్పుడు కూడా ఒక మాట నేను నిజంగా అంటే వాస్తవం చెప్తాను ఏంటంటే, ఎనీ పాలిటిక్స్ ఇస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, రైట్? ఎక్కడైతే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంటుందో దాని మీదనే ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ దృష్టి పెడతాయి. అడ్వకేట్స్ ఫ్రాటర్నిటీ, అడ్వకేట్స్ ఫ్యామిలీస్ ఇవాళ తిప్పి కొడితే 35,000 మంది ఓట్లు ఉన్నారు, 55,000 మంది సుమారుగా అడ్వకేట్స్ ఉన్నారు. ఈ 55,000 మంది డబుల్ చేసుకుంటే 1,00,000, ఇంకొక డబుల్ చేసుకుంటే ఇంకా డబుల్ చేసి 2 లక్షలు. ఈ 2 లక్షల అడ్వకేట్స్ యొక్క ఓట్ బ్యాంక్ ఎంత మటుకు రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తుంది, పార్టీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. దట్ ఇస్ వన్ క్రైటీరియా. అదర్ క్రైటీరియా చెప్తా, ఇందుకే వీళ్ళని పక్కకు పెడుతున్నారా, ఇందుకే అడ్వకేట్స్ను ప్రభుత్వాలు పట్టించుకుంటలేవా అంటే ప్రాపర్ ఓట్ బ్యాంక్ లేదు కాబట్టి ప్రభుత్వాలు పట్టించుకుంటలేవా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే నేను ఒకటి చెప్తా, ఒక్క అడ్వకేట్ తలుచుకుంటే కొన్ని 100 మంది క్లయింట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఆ 100 మంది ఇంకో 100 మంది క్లయింట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అడ్వకేట్ యొక్క శక్తి సమర్థత ఏందన్నది వాళ్ళు నిజంగానే పొలిటికల్ డైనమిక్స్తో ఆలోచించితే కనుక ప్రభుత్వాలు ఖచ్చితంగా కదులుతాయి, మనకు అనుకూలంగా పనిచేస్తాయి. ఆ డైనమిజం, ఆ ఆలోచన, ఆ ఒక స్ట్రాటజీ కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే ఎనీ గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ సరెండర్ టు అస్ అండ్ మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తాయి. ఇట్ జస్ట్ అన్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామన్న నమ్మకం మన అడ్వకేట్స్ మైండ్లో కనుక పెట్టగలిగితే, ముమ్మడి చెప్తున్నా కదా, డెఫినెట్లీ దే విల్ బి చేంజ్ అండ్ వీ కెన్ సర్టన్లీ ఇన్ఫ్లుయెన్స్ ద గవర్నమెంట్ టు ద బెస్ట్ అండ్ ద బెస్ట్ లెవెల్. ఓకే. అంటే ఏ ఇబ్బంది ఉన్నా ఒక యంగ్ అడ్వకేట్ లేకపోతే ఒక యంగ్ ఉమెన్ అడ్వకేట్ మీ దగ్గరకు వచ్చి ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు సార్ట్అవుట్ చేస్తారా? దాన్ని ఏ ఇబ్బంది ఉన్నా సార్ట్అవుట్ చేస్తారంటే, ఒక అడ్వకేట్గా చట్ట పరిధిలోకి వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. ఒక అడ్వకేట్గా నేను చేయాల్సి వస్తే నేను చేస్తాను. ఒక ఎలక్ట్ అయిన బార్ కౌన్సిల్ మెంబర్గా చేయాల్సి వస్తే నేను చేస్తాను. అంతేగాని ప్రతి సమస్యకు ఎవరి దగ్గర పరిష్కారం ఉండదు, రైట్?
నా పరిధిలో ఉండి చట్ట పరిధిలో ఉండి ఒక కౌన్సిల్ మెంబర్గా చేయదగ్గది ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా నేను చేస్తా. అండ్ అట్ ది సేమ్ టైం ఒక అడ్వకేట్స్ ప్రతినిధిగా నేను చేయాల్సి వస్తే కనుక నేను కూడా ఖచ్చితంగా చేస్తా అని చెప్పి నేను ప్రాబ్లం. రైట్. ఉమెన్ అడ్వకేట్స్కి ఫీమేల్ అడ్వకేట్స్కి కొంత డిస్క్రిమినేషన్ అనేది ఉంటుందా? డిస్క్రిమినేషన్ అన్నది ఏమి ఉండదు క్రాంతి. ఇప్పుడు కొంచెం అంటే ప్రతి కోర్టులో విమెన్ అడ్వకేట్కి ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంటుంది. అంటే వాళ్ళ ఒక అప్రోచ్ కావచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, అటువంటి విషయంలో మేల్ అడ్వకేట్స్ కంటే కూడా విమెన్ అడ్వకేట్స్ కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కానీ ఎక్కడ డిస్క్రిమినేషన్ అయితే ఎక్కడ ఉండదు. ఇట్స్ రాంగ్. ఓకే, అట్లా ఏమన్నా ఫేస్ చేసిన వాళ్ళు మీకు అప్రోచ్ అయితే ఇప్పుడు లేదు అంటే ఫేస్ చేసిన అంటే ఇబ్బందులు ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, అంటే వివిధ అంశాల మీద ఒకేలా అప్రోచ్ అవుతుంది అంటే ఏ సమస్య మీద అప్రోచ్ అవుతున్నారు అది నేను చేయగలుగుతానంటే ఖచ్చితంగా ఐ విల్ రియాక్ట్ ఆన్ దట్. ఈ యంగ్ అడ్వకేట్స్కి ఉమెన్ అడ్వకేట్స్కి కోచింగ్ ఇస్తాము అని చెప్పేసి, లేకపోతే వాళ్ళకి స్టే ఫండ్ కూడా రావాలి అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతున్నాగా నేను విన్నాను. అంటే ఇవన్నీ అయ్యేవేనా? ప్రతి ఎన్రోల్ అయిన అడ్వకేట్కి లైబ్రరీ గ్రాంట్ ఉంటుంది, 50,000 ఇస్తున్నారు. ఎంతమందికి వస్తుంది ఒకసారి ఈ కింద ఛానల్ మాట్లాడుతున్నాం కదా, కామెంట్స్లో రాయండి. సిటీలో ఉన్న వాళ్ళకి అందుతలేదు, రూరల్ ఉన్న వాళ్ళకి ఇది ఒక స్కీమ్ ఉందని కూడా తెలియదు. నువ్వు ఎన్రోల్ అయిన తర్వాత నీకు లైబ్రరీ గ్రాంట్ కింద 50,000 ఇస్తా అంటున్నారు నెలకి. ఎటు సరిపోకపోయినా కూడా ఎప్పుడు సంవత్సరానిక నెలక ఎవరైతే ఎన్రోల్ అవుతారో ఖచ్చితంగా లైబ్రరీ గ్రాంట్ ఒకటి ఉంటుంది. ఓకే, 50,000 బార్ కౌన్సిల్ గివ్. అది నిజంగానే ఎవరికి అందుతలేదు క్రాంతి. నిజంగానే ఇప్పుడు చెప్తున్నాను కదా, అటువంటి అడ్వకేట్స్ ఎవరైతే మీకు ఎన్రోల్ అయిన తర్వాత ఈ లైబ్రరీ గ్రాంట్ అందకపోతే కింద నా నంబర్ డిస్ప్లే అవుతుంది, స్క్రోల్ అవుతా ఉన్నది. కాబట్టి ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. అది వచ్చేటట్టుగా అయితే నేను 100% మీ అందరు ప్రతి యంగ్ అడ్వకేట్కి వచ్చేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్. అండ్ యంగ్ అడ్వకేట్స్కి అంటే అప్పుడే ఎన్రోల్ అయిన వాళ్ళకి లేదా అప్పుడే ప్రాక్టీస్ చేద్దామన్న వాళ్ళకు పెద్ద కేసులు రావు. అంటే ఎవరైనా కూడా ఒక కేసు ఇవ్వాలంటే సీనియారిటీ చూస్తారు, ఎంత సీనియర్ చూస్తారు, వాళ్ళకే ఇస్తారు. వాళ్ళ కేసులు రావు, వాళ్ళు స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉంటారు. అటువంటి ప్రాబ్లమ్స్ని మీరు ఏమైనా సార్ట్అవుట్ చేయగలుగుతారు? ఏ యంగ్ అడ్వకేట్ కనుక నువ్వు అన్నట్లు కేసులు రావంటే వాళ్ళకంటూ ఒక సీనియర్ ఉన్నాడు, వాళ్ళకంటూ ఒక ఆఫీస్ ఉన్నది, వాళ్ళకంటూ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, వాళ్ళ కోసం ఒకడు ఉన్నాడు అని అంటే 100% ఉదయకాంత్ కాంపెల్ ఉంటాడు. ఇది నా మెసేజ్ మీ నుంచి. చాలామంది కూడా పేద కుటుంబాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా అంటే కులాల వారికి కాకుండా వివిధ కులాలకు చెందిన వాళ్ళు, అంటే నిమ్న స్థాయి కులాలకు చెందినవారు, అగ్ర కులాలకు చెందినవారు కూడా పేద అడ్వకేట్స్ కూడా ఉన్నారు. వారికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ షుడ్ బి ఇంపార్టెంట్ అండ్ క్లయింట్ బేస్ కూడా ఇంపార్టెంట్. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా క్లయింట్ లేకపోతే మనం ఏం చేయలేం, క్లయింట్ ఉండి నాలెడ్జ్ లేకపోతే ఏం చేయలేం. ఎవ్రీ అడ్వకేట్స్ నీడ్ ఏ ప్రాపర్ గైడ్. అది వాళ్ళ సీనియర్ కావచ్చు, లేకపోతే వాళ్ళు నేర్చుకున్న చట్టాలే కావచ్చు, లేదంటే కోర్టులో మనకు ఉండాల్సిన వెసులుబాట్లే కావచ్చు. సో ఇటువంటి అన్నీ చూసుకుంటా ఉంటే నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ సీనియర్ అండ్ ఫాలో హిస్ గైడెన్స్. Respect your seniors, walk in their footsteps, take time, learn many things. చదువుతూ ఉండండి. మీ సీనియర్స్ ఫాలో అవ్వండి. కష్టమవుతుంది. పొద్దున్న నుంచి రాత్రి 11 దాకా పనిచేయండి. 6 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 11 గంటల దాకా పనిచేయండి, చదువుకోండి. ఖచ్చితంగా మీరు పడుతున్న ఎఫర్ట్స్కి వన్ ఆర్ ద అదర్ డే విల్ గెట్ ద ఫ్రూట్స్. చాలామందికి అంటే స్టే ఫండ్ కూడా 5,000 ఏమో వస్తుంది అన్నట్టు కదా, అది సరిపోయిద్దా అసలు? స్టైఫండ్ 5,000 కాదు, 5,000 ఏ మనిషి బ్రతికి ఈరోజు అని సరిపోదు. చాలా రూరల్ ఏరియా నుంచి వస్తూ ఉంటారు. కానీ హైదరాబాద్కి వస్తే కోర్ట్ కేసెస్ ఎక్కువ ఉంటాయి, ప్రాక్టీస్ బాగుంటుంది, హైకోర్టులో ఎక్కువ కేసెస్ వస్తాయి. అటువంటప్పుడు సీనియర్స్ ఎవరు ఎక్కువ పే చేయరు. తర్వాత వీళ్ళు బ్రతకడానికి అట్లీస్ట్ మళ్ళొక 3-4 సంవత్సరాలు అవుతాయి సర్వే కావడానికి. అటువంటప్పుడు 5,000 రూపాయలు కనీసం పెట్రోల్ కూడా సరిపోవాలి. అవును, సరే 5,000 ఎటు పోయినా కూడా ఈరోజు 1,000 రూపాయలు 100 రూపాయలు పెట్రోల్ వేసుకుంటే తప్ప వెళ్తలేవు. 25 రోజులు వాళ్ళు పనిచేస్తే 2,500 రూపాయలు అది అవుతుంది. మన తిండి తినాలన్నా కూడా ఒక హాస్టల్ ఉండాలంటే ఒక 5,000 రూపాయలు అవుతుంది. అవును, కనీసం మన బేసిక్ ఎమ్యూనిటీస్ ఫుల్ఫిల్ కావాలన్నా కూడా ఒక మనిషి, ఒక యంగ్ అడ్వకేట్ హైదరాబాద్కి వచ్చి బతకాలంటే మినిమం 10,000 అవుతుంది. అవును, అటువంటి అడ్వకేట్స్కు నిజంగానే స్టైఫండ్ విషయానికి వస్తే ఒక 10,000 అయినా అందితే బాగుంటుంది అన్నది ఒక ప్రతిపాదన నడుస్తూ ఉన్నది. దాన్ని కూడా 100% కృషి చేస్తున్న క్రాంతి. అంటే మీరు నేనే ఇంటర్వ్యూ చేసినాము, మెడికల్ మాఫియా మీద చాలా ఫైట్ చేసిండ్రు మీరు, అది ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తుండ్రు. అండ్ రియల్లీ దానికైతే మీకు ఖచ్చితంగా హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఎందుకంటే పెద్ద పెద్ద ఉద్దండులతో పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని ఎందుకు తీసుకొచ్చినానంటే, చిన్న చిన్న ఇబ్బందులతోటి, ఆరోగ్య సమస్యలతోటి సాధారణమైనటువంటి పబ్లికే కాదు, అడ్వకేట్లు కూడా సఫికేట్ అయ్యి ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ చేయగలుగుతారు? వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుంది? వాళ్ళకి ఏం చేయాలి? ఒకటి ఇప్పుడు మనము అడ్వకేట్ మినిమం అంటే చాలా ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, లేకపోతే ఈ మన ఏమంటాము కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ లైఫ్, ఈ ఇన్సూరెన్స్లు అన్నీ ఉన్నాయి. మినిమం ఒక 10,000 ప్రీమియం కడితే మనకు ఒక 5 or 10 lakhs మెడికల్ కవరేజ్ వచ్చింది. అంటే 10,000ను మనం డివైడ్ చేసుకుంటే 700 రూపాయలు, 700 డివైడ్ చేస్తే 25 నుంచి 30 రూపాయలు, అది కూడా కట్టలేని పరిస్థితిలో ఈరోజు అడ్వకేట్స్ ఉన్నారు. రైట్? అటువంటి సిచ్యువేషన్లో నేనేం చెప్తానంటే మినిమం మెడికల్ బెనిఫిట్ నాట్ ఓన్లీ టు దట్ అడ్వకేట్, టు దేర్ వైఫ్ ఆర్ ద ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చే విధంగా మీరు విసులుబాటు కలెక్ట్ చేయాలి. లేదంటే కనుక ప్రభుత్వం నుంచి మనం సహకారం తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వంలో ఏమైనా గ్రాంట్స్ ఉంటే స్పెషల్ గ్రాంట్స్కి అలర్ట్ చేసుకొని ప్రతి అడ్వకేట్కి ప్రాపర్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉండాలి, తన ఫ్యామిలీ మెంబర్స్కి ఉండాలి. ఒక్క మాట చెప్తాను క్రాంతి, ఈ కామన్ మ్యాన్ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు చనిపోతే వానికే ఉంటున్న 50 లక్షల కోటి రూపాయలు. ఒక అడ్వకేట్గా నువ్వు చనిపోతే నిజంగానే నీకు ఒక 50 లక్షలు లేకపోతే ఒక 1 కోటి రూపాయలు వస్తున్నాయి అనే నమ్మకం ఏ అడ్వకేట్ కన్నా ఉన్నదా? దినం వెళ్తాడు ఒక అడ్వకేట్, స్టార్ట్ అయ్యి హిస్ డే అట్ 8:39 స్టార్ట్ అవుతాడు, రాత్రి కేసులు చూసుకొని 10-11:30 ఇంటికి వెళ్తాడు. అటువంటి సిచ్యువేషన్లో నిజంగా ఏమైనా అయితే కనుక నా కుటుంబానికి ఏం భరోసా ఉన్నదని చెప్పేసి క్వశ్చన్ చేస్తే నో అడ్వకేట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వై వి ద ఎలక్టెడ్ మెంబర్స్ కావచ్చు, వై ద గవర్నమెంట్ కావచ్చు, ఇటువంటి ఫెసిలిటీ అడ్వకేట్కి ఎందుకు ఇవ్వద్దు విసులుబాటు? అట్లీస్ట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే ఒక 10 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు మెడికల్ ఎందుకు రావద్దు? చనిపోతే ఒక 50 లక్షల కోటి రూపాయలు మన ఇంటికి, మన కుటుంబానికి ఎందుకు రావద్దు? దీని మీద ఇంతవరకు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? మనం ఎందుకు మాట్లాడొద్దు? ఆ విసులుబాటు మనం ఎందుకు కలెక్ట్ చేయొద్దు? అడ్వకేట్కు అంతా విసులుబాటు కానీ, లేదంటే ఆ ఒక అడ్వకేట్కు ప్రాపర్ ఫీజెస్ వచ్చే విధంగా కానీ మనం ఎందుకు పనిచేయద్దు? ఇది ఒకటి నా దృష్టిలో ఉంది. 100% దీని మీద నేను ఇన్సూరెన్స్ అనేది కావచ్చు, మెడికల్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఖచ్చితంగా నేను దృష్టి సాధిస్తాను. యా, ఓకే. అంటే చాలామంది యంగ్ అడ్వకేట్స్కి స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఉంటుంది. అంటే ఖర్చుల నిమిత్తం కావచ్చు, కేసులు రాక కావచ్చు, ట్రావెలింగ్ పర్పస్లో కావచ్చు, లేకపోతే స్టేయింగ్ పర్పస్లో కావచ్చు, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇటువంటి వాటిని ఎట్లా సార్ట్అవుట్ చేయొచ్చు సార్? అంటే చాలామంది మేము మాట్లాడుతున్నప్పుడు అడ్వకేట్స్ మాట్లాడుకుంటూ వస్తున్నారు, ఈ జర్నలిస్టులకి హౌసింగ్ ఫెసిలిటీస్ ప్రభుత్వాలు ఇస్తున్నాయి, ల్యాండ్స్ అలొకేట్ చేస్తున్నాయి. కానీ యంగ్ అడ్వకేట్స్ కావచ్చు, లేకపోతే అడ్వకేట్స్ ఎవరైతే బడ్డింగ్ అడ్వకేట్స్ కావచ్చు, అటువంటి వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. మరి అవి ఏం చేయగలుగుతామని చెప్పేసి నిజంగా అవి మీరు అడిగినట్లుగానే చాలామంది అడ్వకేట్స్ అని క్వశ్చన్ చేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఏమంటున్నాను క్రాంతి, ఇప్పుడు అడ్వకేట్స్ కూడా ప్రతి ఏరియాలో ప్రభుత్వం ఎన్నో కోర్ట్స్ ఉంటాయి, ప్రభుత్వం భూములు ఉంటాయి, అటువంటి అలర్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎన్నో హౌసింగ్ స్కీమ్స్ వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ ప్రతి ఏ కోర్టుకి వెళ్ళినా కూడా 10 మంది 20 మందో డౌన్ ట్రేడింగ్ కమ్యూనిటీస్ కావచ్చు, లేకపోతే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకంటూ కనుక ల్యాండ్స్ అలర్ట్ చేయడమా, లేదంటే కనుక వాళ్ళకి ఏమన్నా ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేసి ఆ ఒక అడ్వకేట్స్ అటువంటి ఫెసిలిటీస్ మనం కనుక కలెక్ట్ చేయగలిగితే హ్యాపీగా, కంఫర్టబుల్గా, పీస్ఫుల్గా ప్రాక్టీస్ చేసుకుంటారు. అండ్ జస్టిస్ విల్ బి రెండెడ్ ప్రాపర్లీ. వాళ్ళు చదువు మీద దృష్టి పెడతారు, క్లయింట్ను ప్రాపర్ జస్టిస్ రెండర్ అయ్యే విధంగా దృష్టి పెడతారు. ఒకవేళ తక్కువ ఫీజులు వచ్చినా కూడా ఖచ్చితంగా ఎక్కువ పని చేస్తారు. ఆ సౌకర్యాన్ని ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే విధంగా ఉండాలి. అండ్ కొన్ని ప్లేసెస్లో మనం చూస్తాం, ఈ జర్నలిస్ట్ బస్ పాస్లో లేకపోతే ట్రైన్ పాస్లో అటువంటివన్నీ. మరి అడ్వకేట్స్కు అటువంటి ఫెసిలిటీలో కనీసం రాయితీ నన్ను ఇవ్వచ్చు కదా. ఇలా ఫీ బస్సులు అని చెప్పి పెడతా ఉన్నాము. వై డోంట్ వి గివ్ దట్ minimum facility to the advocates wherever you are going to travel? When you are been practicing advocate, you are the law protected officer కావచ్చు, law assisting officer కావచ్చు, అటువంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు why can't we have the special privileges? ఓకే, నేను ఎక్కువ అడుగుతలేను, బేసిక్ అండ్ మినిమం ప్రివిలేజెస్ ఇవ్వగలిగితే బాగుంటుందని కూడా నా ఒక ప్రతిపాదనలు ఉన్నది. డెఫినెట్గా దాని మీద కూడా నేను ఐ ట్రై టు మేక్ మై బెస్ట్ అటెంప్ట్ క్రాంతి. రైట్. ఇప్పుడు చాలామంది కూడా మెంబర్గా నిలబడ్డ వాళ్ళు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఖర్చు పెడతారట. మరి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? నేను అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం నాకు లేదు. అండ్ సేమ్ టైం డబ్బులు ఖర్చు పెట్టేసి మళ్ళీ ఏదో మనం ఇందులో గెలుచుకోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఓకే, ఇట్స్ లైక్ ఏంటంటే నేను అందరు అంటుంటే నేను వినడమే, మీరు ఇట్లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, అడుగుతూ ఉన్నారు. మరి ఎవరైతే ఖర్చు పెట్టినారు దాని ఆడిట్స్ లెక్కలైతే వాడి కాల్ లైక్ ఇదివరకు ఎమ్మెల్యే ఎలక్షన్లకు కదా, లేకపోతే ఖర్చులు అప్పగించండి అని చెప్పేసి ప్రభుత్వంలో ఉండే, కానీ దీంట్లో మరి నాకు తెలిసి లేవు. మరి అటువంటి ఎలక్షన్ ఎక్స్పెండిచర్స్ ఎక్కడైతే డిక్లేర్ చేస్తలేరు, ఎవరైతే ఖర్చు పెడుతున్నారో నాకైతే తెలియదు. అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఇంత లేదు, అంత ప్రామినెన్స్ కూడా ఈ ఒక పొజిషన్. ఖర్చు పెట్టే వాళ్ళు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా క్రాంతి. ఇప్పుడు వాళ్ళకు స్టేచరు, ఒక పొజిషను, ఒక ఐడెంటిటీ కావాలనుకునేటోళ్ళు మేబీ ఉండొచ్చు. అంతా కూడా సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్లో ఇప్పుడు ఖర్చు పెట్టేటోళ్ళు, ఏదైతే ఇప్పుడు మీరు ఇదివరకు వచ్చి కొన్ని పేర్లు మనం డిస్కషన్ చేసుకున్నాం, అటువంటి వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు. బట్ దే హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ ఇంట్రెస్ట్. ఐ డోంట్ నో
దాంట్లో మనం ఎక్కువ తలదూచుకోదలుచుకోలేదు. నాకున్న ఈ యొక్క ఆలోచన, వై డోంట్ వి సపోర్ట్ డౌన్ రోడెన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు మనం అందుబాటులో ఉంటాం. ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఖర్చు పెడితే రాజకీయంగా ఎట్లుంటుంది, ఖర్చు పెట్టిన ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ దృష్టి సంపాదించే దాని మీద ఉంటుంది, కానీ సర్వీస్ చేసే దాని మీద ఎందుకు ఉంటుంది? ఇజ్ ఇట్ నాట్? సో అటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రతి అడ్వకేట్ ఎవరైతే డబ్బులు ఖర్చు పెడుతున్నారో, లేకపోతే ఇంకేం పార్టీలు ఇస్తున్నారో, లేదంటే కనుక ఇంకేమైనా ప్రలోభాలకు గురి చేస్తున్నారో, అటువంటప్పుడు మీరు ఆలోచించండి వై దే ఆర్ డూయింగ్ దట్. ఇప్పుడు ఈ కామన్ ఓటర్ కాదు కదా, పల్లెటూళ్ళలో బేసి ఎవరో అమ్మమ్మలను తాతమ్మలను ఓట్లు ఆడుకొని గెలిచే పొజిషన్స్ ఇవి కాదు. వెల్ ఎడ్యుకేటెడ్స్, లా గ్రాడ్యుయేట్స్ అండ్ లాయర్స్ అండ్ అడ్వకేట్స్ ఆర్ ఎలెక్టింగ్. అటువంటప్పుడు ఎవరైతే నీకు మందు పోస్తూ లేకపోతే బిర్యానీ ఇచ్చో లేదంటే డబ్బులు ఇచ్చో కనుక అటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడి నీకు ఎలక్షన్స్ వస్తున్నాయి మమ్మల్ని ఎన్నుకోండి అని అన్నప్పుడు మీరు ఆలోచించండి. మోల్డ్ అవుతారా ఇటువంటి వాటికి అన్నిటికీ అడ్వకేట్స్? ఐ డోంట్ హ్యావ్ నా దగ్గర అథెంటికల్ ఎటువంటి స్టేట్మెంట్స్ లేవు, కానీ ఇటువంటి జరుగుతున్నాయని చెప్పేసి నేను విన్నాను. బట్ అటువంటి ఏమైనా అయితే కనుక జస్ట్ థింక్ బిఫోర్ యూ ఓట్, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఓకే, రైట్. అంటే ఉమెన్స్కి ప్రాపర్గా మనం ఇందాక మాట్లాడినట్టుగా ప్రాపర్గా వాష్రూమ్స్ కానీ లేవు, లేకపోతే సపరేట్గా బార్స్ లేవు, అంటే మాట్లాడుకోవడానికి ప్రైవేట్గా ఉండడానికి, అంతా మేల్ ఫీమేల్ అంతా ఒకే దగ్గర ఉన్నది అడ్వకేట్లకి అని చెప్పేసి కోర్టులలో ఉంది. అటువంటి వాటిని ఎట్లా సార్ట్అవుట్ చేస్తారు? ఇప్పుడు మనకు కోర్ట్స్ డెవలప్ కావాలి అండ్ ఇటువంటి బార్ రూమ్స్ డెవలప్ కావాలి, బాత్రూమ్స్ డెవలప్ కావాలంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలంటే మరి ప్రభుత్వానికి ఓట్లు వేసిన దాంట్లో అడ్వకేట్స్ కూడా ఉన్నారు కదా. అవును. వై డోంట్ యూ క్వశ్చన్ ద గవర్నమెంట్? వై డోంట్ ఆస్క్ ఫర్ స్పెషల్ ఫండ్స్? నీ ఇదివరకు మాట్లాడింది కూడా అది. అటువంటి సిచ్యువేషన్ అప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా యూ టేక్ ద ఎయిడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, మనకి ఇబ్బంది ఉన్నదని చెప్పేసి మన వాయిస్ను ప్రాపర్గా అప్రోప్రియేట్ ఫోరంలో ప్రాపర్గా మనం రైజ్ చేయగలిగితే డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా, వీళ్ళ మినిమం ఇష్యూస్ అవన్నీ కూడా 1,00,000-2 లక్షల రూపాయలతో పోయేదాన్ని, అది లైఫ్ లాంగ్ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది బిల్డ్ చేయాలి. ఒకవేళ యంగ్ అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళకి నిజంగా ఛాంబర్ ప్లేస్ ఏ అడ్వకేట్స్కి ఉండేవి, అటువంటిప్పుడు లైబ్రరీ స్పేస్ తీసుకున్న అక్కడ అట్లీస్ట్ ఒక 4-5 అడ్వకేట్స్ కూర్చొని వాళ్ళ ఒక 4 క్లయింట్స్ని మాట్లాడుకునే విధంగా ఏదైనా ఛాంబర్ ప్లేస్ క్రియేట్ కావాలి. అండ్ సేమ్ టైం అడ్వకేట్స్ ప్రతి ఒక్కరికి పుస్తకాలు ఉన్నాయి, లైబ్రరీలు ఉన్నాయి. అటువంటిప్పుడు ప్రతి కోర్టు దగ్గర ఒక ప్రాపర్ లైబ్రరీ ఉండేటట్టు ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. సో ఇవన్నీ బార్ కౌన్సిల్ మెంబర్ డ్యూటీయా లేకపోతే బార్ కౌన్సిల్ మెంబర్ చేయాలన్నా అన్నది ఆలోచించితే ఖచ్చితంగా బార్ కౌన్సిల్ మెంబర్ లిమిట్స్లో ఏం చేయగలుగుతారు, ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకురాగలుగుతారు, ఆ ఒక్క నాలెడ్జ్ మనకుండి మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇటువంటి చిన్న చిన్న సోషల్ ఇష్యూస్ అడ్రస్ చేయగలుగుతారు. రైట్. ఇప్పుడు చాలా అంశాలు త్రూఅవుట్ ద ఇంటర్వ్యూ మీరు చాలా అంశాలు చెప్పారు, చాలా ప్రామిసెస్ ఇచ్చారు, ఇంటర్వ్యూ ద్వారా ఇచ్చారు, మీరు ఆఫ్లైన్ కూడా చెప్తా ఉన్నారు కదా. ఇవన్నీ కూడా కాంపల్లి ఉదయకాంత్ నిలబెట్టుకుంటాడా అని అంటే? మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. మీకు నాకున్న పరిచయంలో మీరు ఎన్నో ఇంటర్వ్యూలు నన్ను చేసినారు, నిలబెట్టుకునే వ్యక్తి ఉదయకాంత్, నిలబెట్టుకునే వ్యక్తి చెప్పండి చెప్పండి మళ్ళీ ఏమన్నారు? మీ నుంచి ప్రామిస్ మీరు ఇదివరకు ఏమన్నారు? నిలబెట్టుకుంటారు అది నాకు తెలుసు, కాకపోతే ఒప్పుకుంటారా? కావాలంటున్నా మీరు ఒప్పుకుంటారా? అవును. ఇన్ని వందల మందిని మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా, మీకు నా గురించి తెలుసు కదా, ఒప్పుకుంటా అని చెప్పి మీరే డిసైడ్ చేసినారు కదా, మీరు డిసైడ్ చేస్తే నిజమవుతుంది. ఓకే, అంటే మీరు చేస్తా అంటారు ఇక? ఖచ్చితంగా చేస్తాను, డౌటే లేదు. ఓకే, ప్రయత్నంలో మాత్రం లోపం ఉండదు. ఇప్పుడు we will 100% put our efforts, give our very best, and that is my attitude. ఇచ్చేవాడు ఎవరు అనేది వీనో సిచ్యుయేషన్ బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, కానీ ఇచ్చే వాళ్ళ మీద ఒత్తిడి అయితే నేను తీసుకురాగలుగుతా. దట్ మచ్ ఐ కెన్ డు. అసలు ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్ సంబంధించి ప్రియారిటీ ఓటింగ్ సిస్టమ్ ఎందుకు పెట్టారు అసలు? ఎవరైతే అంటే దీంట్లో ఐ వాంట్ క్లియర్ టు మై ఫ్రెండ్స్ ఆల్సో, 1st, 2nd, 3rd, 4th, 5th ఖచ్చితంగా ఓట్లు వేయాలి. ఓట్లు వేస్తే మన ఓటు గెలుతుంది. అప్ టు 23 ఎన్నెన్నో ఓట్లు వేయచ్చు. అండ్ మీకు నచ్చిన వాళ్ళకి ONE1, సెకండ్ అంటే TWO2 అట్లా వీ షుడ్ రైట్ 3 అంటే 3HR3, FOR, FIV5 ఈ రకంగా రాయాల్సిన మ్యాండేట్ ఉన్నది. అండ్ ఇప్పుడు ఒకటే అడ్వకేట్ని ఎన్నుకోవాలంటే ఒక ఓటు వేసేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ కాంటెస్ట్ చేసేవాళ్ళు 22-3 మెంబర్స్ ఇప్పుడు ఉన్నారు. 23 మెంబర్స్ మనం ఎన్నుకోవాలి. ఎవరి ప్రామినెన్స్, ఎవరి ప్రాధాన్యత ఏంటన్నది ఆల్ ద అడ్వకేట్స్ హ్యాస్ టు బి డిసైడెడ్. ఓకే. సో కాబట్టి ఈ ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి ఓటు 5 మెంబర్స్ అనేది మ్యాండేట్ చేయడం జరిగింది, ఖచ్చితంగా వేయాలి. ఓకే. సో అటువంటప్పుడు 2nd, 3rd, 4th, 5th ప్రయారిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఓటు వేసేవాళ్ళు మీకు ఫస్ట్ ప్రామినెన్స్ ఉంటే మీకు ఫస్ట్ ఎవరికి వేస్తారో వేసుకోండి. కానీ మీ ఓటు చెల్లాలంటే 5 ఓట్లు వేయాలి. ఆ 5 ఓట్లల్లో ద బెస్ట్ పర్సన్ వేయండి. ఒక విసులుబాటు ఈ ఎలక్షన్ కలిగి చేసింది. ఓకే, మీ నెంబర్ ఏంటి? 183. చాలా మందికి గుర్తుండేది. ఓకే. 143 అందరికి గుర్తుంటుంది కదా. 4 డబల్ చేయాలి అంతే. లవ్ ను డబల్ చేయండి. ఓకే.
సో అట్లా ఈజీగా గుర్తుంటుంది కాదు. ఓకే, రైట్. అంటే మీకు అసలు ఎందుకు ఓటేయాలి అంటే చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? శ్రీకాంత్, ఇప్పుడు ఆల్ ద అడ్వకేట్స్ ఆర్ వెరీ ఇంటలెక్చువల్స్. దే కెన్ జడ్జ్, దే కెన్ అండర్స్టాండ్, దే కెన్ అబ్జర్వ్ ద పీపుల్ అండ్ దే కెన్ అనలైజ్ అండ్ దే కెన్ టేక్ ఎ రైట్ డెసిషన్. అడ్వకేట్స్ ఆర్ నాట్ ద కామన్ ఓటర్స్. ఉదయ్కి ఎందుకు ఓటేయాలంటే ఉదయ్ చరిత్ర ఏందన్నది చాలామందికి తెలుసు, ఉదయ్ ఏం చేసినాడని. ఒక సాధారణ వ్యక్తిగా ఉదయ్ ఎన్నో చేయగలిగితే మీ రిప్రజెంటేటివ్గా ఇంకెన్ని చేయగలుగుతారన్నది కాంపల్లి ఉదయకాంత్, అడ్వకేట్ ఉదయకాంత్ అని మీరు గూగుల్లో కొట్టినా కూడా నా చరిత్ర వస్తుంది. టేక్ యువర్ రైట్ డెసిషన్ మాత్రం నేను చెప్పగలుగుతాను క్రాంతి. ఆ రోజు నిలబడ్డ ప్రజల గురించి, ఈరోజు నా న్యాయవాద మిత్రుల గురించి నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పేసి నా ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాను క్రాంతి. రైట్. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఖచ్చితంగా మీకు ఈ విషయంలో ఎలక్షన్లో మంచి జరుగుతుందని నేను కూడా నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీకు మంచి జరగాలని కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.